హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బందోసలు హెల్తీగా ఒక కప్పు గోధుమ రవ్వతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా చేసుకోవచ్చండి. సాఫ్ట్గా స్పాంజీగా లోపల మసాలా స్టఫ్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి, అంత బాగుంటాయండి. ఈ బందోసను మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. పిల్లలే ఎందుకండి, పెద్దలు కూడా అడిగి మరీ తింటారండి. అంత టేస్ట్గా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఒట్టిగా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ మసాలా బందోసను ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటే చూడండి, అది ఒక కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు బన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ని మరీ పల్చగా చేసుకోవద్దండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. అదే మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. సూజీ బాగా నానుతుంది. ఇప్పుడు మనం ఈలోపు దీనిలోకి స్టఫ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నానండి. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఒక 3 దాకా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన మీడియం సైజు 2 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఆనియన్ని మనం ఇక్కడ ఎక్కువ సాఫ్ట్గా అయ్యే అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒక టీ స్పూన్ దాకా మనము పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో సన్నగా తరిగిన ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు 2 క్యారెట్ తీసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక టమాటో తీసుకున్నానండి. పచ్చి బఠానీలు కూడా ఒక పావు కప్పు దాకా తీసుకున్నానండి. ఆ క్లిప్ నాకు వీడియో రికార్డ్ కాలేదండి. ఇలా కట్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. పసుపు ఏమో పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. నాకు వెజిటేబుల్స్ వేసేటప్పుడు కెమెరా ఆఫ్ ఉందండి, నేను చూసుకోలేను, అందుకే ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చండి. మీకు ఏవి దొరుకుతే ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు దాకా ఉడికించిన ఆలు వేసుకున్నానండి. ఇలా ఆలు వేసుకోవడానికి మనకు టిక్కీలాగా బాగా బైండ్ అవుతుందండి. వెజిటేబుల్స్ అన్నీ దీనికి మిక్స్ అయ్యి మంచిగా టిక్కీలాగా వస్తుంది. మసాలా ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు సీజన్ కాబట్టి బఠానీలు ఎక్కువ దొరుకుతాయి కదండి, బఠానీలు ఎక్కువ వేసుకోవచ్చు మీరు. క్యారెట్ లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాటర్ కూడా మంచిగా నానింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కాస్త టైం తీసుకుంటే మనకు కాస్త బ్యాటర్ గట్టిగా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఒకవేళ మీరు బేకింగ్ సోడా వేయకుండా ఈనో అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో ఒక టీ స్పూన్ దాకా. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సోడా వేసుకోవడం వల్ల స్పాంజీగా ఫ్లఫీగా వస్తాయండి దోశలు అయితే, బంద్ దోశలు. ఇప్పుడు ఇలా బాగా పిండికి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి ఇక్కడ ముందుగా మనం ఆలు స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి, దీన్ని టిక్కిలా చేసుకోవాలి. చూడండి, ఇలా టిక్కిలా చేసుకొని ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఇలా చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి ఈ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న టిక్కీ దీనిపైన పెట్టాలండి. ఇలా పెట్టి మళ్ళీ దీనిపైన బ్యాటర్ వేసి కవర్ చేసాలి. ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి పైన తడి ఆరే వరకు. చూడండి, ఇలా చక్కగా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా టర్న్ అయిపోతుందండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో చక్కగా కలర్ వచ్చిన తర్వాత చాలా తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు దీనికి. మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత సాఫ్ట్గా లోపల మసాలాతో భలే రుచిగా ఉంటాయండి. ఇక నేను మరొకటి చేసి చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా. ఇప్పుడు మళ్ళీ బ్యాటర్ వేసుకొని మళ్ళీ దాంట్లో టిక్కీ ఉంచి మళ్ళీ దానిపైన బ్యాటర్తో కవర్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు బ్యాటర్ వేసేటప్పుడు మూత పెట్టుకోవాలి, మరోవైపు టర్న్ చేస్తున్న తర్వాత మూత పెట్టే అవసరం లేదండి. ఇప్పుడు చక్కగా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగా వచ్చినాయో, ఫ్లఫీగా బన్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికి చట్నీ అవసరం ఉండదండి, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే చట్నీ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే లోపల మసాలా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీ సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారండి. అంత టేస్టీగా కమ్మగా భలే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ బంద్ దోశలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, లోపల వరకు ఎలా సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయండి. తుంచితే తెలుస్తుంది మీకు, లోపల స్టఫ్తో భలే కనిపిస్తాయండి. చూడండి, పైన కూడా ఎలా వచ్చినాయి, హోల్స్ వచ్చినాయండి. లోపల వరకు చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి. తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.